आदाब नाजरीन, IND टुडे के खबरनामे में आपका खैर मकदम है। हर खबर है ख़ास, उन ख़ास खबरों में से हमने आपके लिए कुछ समेट कर लाई हैं कुछ ख़ास खबरें। देखते हैं ये खबरनामा। हैदराबाद सिटी पुलिस कमिश्नर अंजनी कुमार ने नुमाइश मैदान का मुआयना किया और 1 जनवरी 2020 से मुनक़िद होने वाली 80वीं नुमाइश के इंतजामात का जायजा लिया। वाज़ेह रहे कि नुमाइश 2019 के दौरान आतिशबाज़ी का वाक़या पेश आया था, जहां कई स्टॉल्स जलकर खाकसर हो गए थे और करोड़ों का नुकसान हुआ था। मुस्तकबिल में ऐसा नाखुशगवार वाक़या पेश ना आए, इसलिए एग्जीबिशन सोसाइटी के जानिब से फायर एक्सटिंग्विशर्स और बड़े वाटर टैंकर्स नस्ब किए गए हैं, जिसका अमली मुजाहरा कमिश्नर अंजनी कुमार के सामने किया गया। ब्यूरो रिपोर्ट INDtoday.com। नुमाइష్ అంటే ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక ఫేర్, ఒక యాన్యువల్ ఈవెంట్ ఉంది. ఆల్మోస్ట్ 80 ఇయర్స్ నుంచి ఇది ఒక కల్చరల్ ట్రెడిషన్ లాగే కంటిన్యూ అవుతుంది సిటీలో. అండ్ తెలంగాణ స్టేట్కి ఒక ఐడెంటిటీ, పర్టికులర్లీ సిటీకి, సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఒక నేషనల్ ఇంటిగ్రేషన్కి ఒక శాంపుల్. అంటే కశ్మీర్ టు కన్యాకుమారి అందరు బిజినెస్ మెన్, హ్యాండీక్రాఫ్ట్స్, లక్నో నుంచి చిక్ వర్క్స్, మోడర్న్ టెక్నాలజీ ఐటమ్స్, ఈ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ నుమాయిష్ ఏ స్టేట్లో లేవు. 1 జనవరి 2020కి ఇది ఇనాగ్రేషన్ అవుతుంది అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ 45 days. ఒక న్యూ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా దిస్ ఇయర్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫైర్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ ఆర్ టేకెన్. ఇదిలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్. నౌ ఎవ్రీ 30 మీటర్స్కి ఫైర్ హైడ్రెంట్ ఉంది. తర్వాత 1.5 lakh లీటర్స్ కెపాసిటీకి సమ్ అండ్ వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉంది. 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫైర్ టెండర్ మూవ్మెంట్ కోసం ఎవ్రీవేర్ దేర్ ఈస్ ఎ ఫ్రీ ప్యాసేజ్ గివెన్ టు మూవ్మెంట్ ఆఫ్ ఫైర్ టెండర్. తర్వాత అన్ని ఎలక్ట్రికల్ డిజైనింగ్ ఇది కూడా. సో దిస్ ఈజ్ ఆల్సో అడిషనల్ ఫీచర్. తర్వాత ఆల్ ది రూఫ్స్ ఆర్ ఆల్ జింక్ షీట్ రూఫ్ ఉంది ఇది కూడా. తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఆల్మోస్ట్ 9 న్యూ ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూట్ రీకన్స్ట్రక్షన్ కూడా జరిగింది. టోటల్ నంబర్ ఆఫ్ స్టాల్స్ కంపేర్ టు లాస్ట్ టైం ఇట్ విల్ బి లెస్, బికాజ్ అంటే ఎక్కువ స్పేస్, సేఫ్టీ మెజర్స్, ఫైర్ సేఫ్టీ మెజర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, మూవ్మెంట్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్, పోలీస్ ఫోర్స్ కోసం ఖాళీగా ఉంది. సో ఇట్ విల్ బి ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 25 డిసెంబర్ ఆన్వర్డ్స్ నుంచి బందోబస్తు స్టార్ట్ అవుతుంది. ఇదిలో అవుట్ స్టేషన్ స్టాల్ ఓనర్స్, పర్టికులర్లీ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఆల్మోస్ట్ 5-7 days, రాజస్థాన్, అందరూ 5-7 days బిఫోర్ వస్తారు. సో స్పెషల్ అరేంజ్మెంట్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ దాట్. అండ్ ఈ సందర్భంలో ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, నేను అందరు పబ్లిక్కి ఇన్వైట్ చేస్తున్నాము. మీరు రండి, ఎంజాయ్ చేయండి. ఇది ఒక హైదరాబాద్ సిటీకి ఒక ప్రైడ్ ఉంది. అండ్ పర్టికులర్లీ నేను న్యూ మేనేజింగ్ కమిటీకి హార్టీ కాంగ్రాచులేషన్ చెప్తున్నాము ఫర్ ద గుడ్ ఇనిషియేటివ్, ఎక్సలెంట్ ఇనిషియేటివ్. ఇది ఒక కలెక్టివ్ టీమ్ వర్క్ యొక్క శాంపుల్ ఉంది ఈ వర్క్, ఎగ్జిబిషన్ సొసైటీ అండ్ నమూనాకి. ఇదిలో పోలీస్ డిపార్ట్మెంట్, GHMC, మెట్రో వాటర్ వర్క్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, all put together R&B, public service kosam, public convenience kosam. We have all taken all the measures and it will be a beautiful function this time. पुराने शहर में NRC CA के खिलाफ हुसैन आलम रोड पर खामोश एहतजाज के दौरान हुसैन आलम पुलिस स्टेशन के सब इंस्पेक्टर ने सब एहतजाजियों को ढकेल कर रक्षक कार में बिठा दिया और वहां कवरेज करने आए सहाफियों के साथ भी बदतमीजी की, जिसका आप खुद मुशाहिदा कर सकते हैं।
नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, एनआरसी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, एनआरसी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, मोदी जिंदाबाद, मोदी। गाड़ी की मारो नाम गाड़ी पर गाड़ी अरे नहीं को जानता कोई कैसी बात क्या हुआ बेटे? क्या हुआ? क्या हुआ? गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे
श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। भारत के सैकड़ों हिंदुओं ने बीजेपी हुकूमत को कितना समझा, ये बात तो पार्लिमानी इंतखाबात से जाहिर हो गई थी। अब जबकि मुल्क के GDP के एकदम निचली सतह पर आ जाने के बाद हुकूमत की जानिब से जमहूरी मुल्क के कवानीन को धक्का लगाने वाले CAA व NRC बिल्स के खिलाफ में जहां अक़लियती तबका एहतजाज कर रहा है, वहीं हुकूमत के BJP के हिंदू इसकी तायद में धरना देना शुरू कर दिया है। यानी हुकूमत की जैसी चाहत थी वैसा ही होना शुरू हो गया है। अभी हैदराबाद के हुसैन आलम इलाके के एक BJP लीडर उमा महेंद्र, जिनका नाम कहीं गुम हो गया था, इन्होंने अभी मुतनाज़िया बिल्स की तायद में जमकर नारेबाजी की और MLA राजा सिंह के आगे जाने की कोशिश की, लेकिन महकमा पुलिस ने इंतशार फैलाने वाले इन लोगों को गिरफ्तार कर लिया है। संघर्ष करो, हम तुम्हारे साथ हैं। बच्चा बच्चा देश का, मोदी जी के साथ का, बच्चा बच्चा देश
तेलंगाना के वजीर सयाहत वी श्रीनिवास गौड़ ने आज अपने हल्के असेंबली जिले महबूबनगर के नौजवानों को लड़ाई झगड़ों में शामिल होते हुए अपने आप को कैसे बचाएं इसके गुर सिखाए और अमली तौर पर ऐसा करके भी दिखाया। తర్వాత జుట్టు పట్టుకుని వస్తారు వాళ్ళు ఇది వస్తున్నారు వెళ్తున్నా ఇట్లా ఇట్లా చేయి ఆత్మరక్షణ వెనుక పట్టు పట్టు తర్వాత మీకు వస్తాం ధైర్యంగా మీకు వచ్చినప్పుడు ధైర్యంగా తానంటాడు జుట్టు పట్టేటట్టు వస్తారు కదా జుట్టు పట్టేటట్టు అట్లా అటువంటి ఆయుధం లేకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఆయన చేయగలుగుతామని చెప్పి ధైర్యం కట్టేది ఒకటి చిన్న కట్టె ఒకటి చిన్న పట్టుకొని పోయినారు. మనం ఇప్పుడు ఏమంటే పోలీసులు పట్టుకోరు రౌండ్ కట్టిన కట్టేస్తాం చిన్న వాళ్ళు పట్టుకుని కూడా ఈజీగా స్టైల్గా మంచిగా అనిపిస్తుంది. బండి పోయేటప్పుడు ఎస్పీలు పడతారు ఎస్పీలు చిన్నది ఆ కట్టె వాళ్ళు ఏం చేస్తారు బ్యాగ్తో పాటు అది పెట్టుకుంటారు ఇట్లా దానికి అందంగా ఉంటుంది వాళ్ళకు ధైర్యం ఉంటుంది అది పట్టుకోపోయేటట్టు చిన్న స్టిక్తోన వితౌట్ వెపన్ అది పెప్పర్ స్ప్రే అవుటేస్తాడు అవి కూడా ఎట్లా దాన్ని వస్తే ఎట్లా ఇవ్వాలి. దాంతోపాటుగా ఇమ్మీడియట్గా అనుమానం వస్తే మనం ఫోన్లో ఎవరిని చూడు ఫోన్లో మనం ఇమ్మీడియట్గా ఆన్ చేసి మనం ఫేస్ టైమో లేకపోతే వాట్సాప్ వీడియో కాల్ వాట్సాప్ వాడక పెట్టేసాను ఆన్ చేసి ఎవరికి ఆన్ చేసి పెట్టేసాను మాట్లాడేటట్టు అట్లా ధైర్యంగా వాళ్ళకి ఐడియా వచ్చేటట్టు అనుమానం రాగానే మనం వాట్సాప్ కాల్ చేసి ఇంటికి వేసి మాట్లాడుకుంటూ చెప్పు ఎవరని మాట్లాడాలి. మాట్లాడేది ఇష్టం అని మాట్లాడేదంతా రికార్డ్ అయిపోయింది జాగ్రత్త అని చెప్తే వాళ్ళు కూడా తెలియజేస్తారు. టెక్నిక్స్ ఎలక్ట్రానిక్ టెక్నిక్స్ బై హ్యాండ్ టెక్నిక్ అవేటట్లు అట్లా ప్లాన్ చేయాలి. డిఫరెన్స్ చేసి వీళ్ళని తయారు చేసి ఇంకేనండి మీరు तेलंगाना की वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी के हाथों आज हैदराबाद के चैतन्यपुरी की हरिपुरी कॉलोनी में वहां के मकीनों के जमा करदा पैसों से 32 सीसीटीवी कैमरा लगवाने का इफ्तिताह करवाया गया। बाद में इन सभी को मुखातिब करते हुए वज़ीर तालीम ने बतलाया कि सभी कैमरे सीधे पुलिस स्टेशन से जुड़े रहेंगे और पुलिस सारे हालात पर कड़ी नजरें रखेगी। इन्होंने ऐसा करने के लिए दूसरों को भी तरगीब दी।
మీరు ఏర్పాటు చేసిన దీనివల్ల ఇటు ప్రభుత్వానికి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఇటు కాలనీ వాసులకి అందరికీ కూడా అనుకూలమైన కార్యక్రమం ఇది. మరొకసారి ప్రభుత్వం నుండి మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమంలో ఉన్న కాలనీలో ఉన్న రోడ్లన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం. లోపల ఏ రోడ్డు ఏది ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు, ఎవరు పోతున్నారో చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మా సోదరమని చెప్పినట్టు శానిటేషన్ కూడా ఇబ్బంది ఉంటుంది. ఎవరెక్కడ చెత్త వేసిపోతున్నారు, ఎవరెక్కడ చనిపోయిన కుక్కలు తీసుకొచ్చి పడేసిపోతారు, చెత్త పడేసిపోతారు, పొద్దు ప్యాకెట్ పడేసిపోతారు, ఏదో జరుగుతుంటది. ఈజీగా ఐడెంటిఫై చేసి అధ్యక్షులు కూడా చాలా నీట్ గా కాలనీ పెట్టుకోనికి అవకాశం ఏర్పడుతుంది. మా డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఎవరు చిటుకు మన వరకు కనిపించే పరిస్థితి ఉంటుంది. అంటే మూడో కన్ను నిఘా నేత్రంలో మీ కాలనీ రోజు ఉందన్నట్టు చాలా సంతోషం. అభినందనలు కూడా మీకు అందరికీ. అది ఇంకోటి ఏంటంటే వినాయకుడు మనస్ఫూర్తిగా ఆస్వాదించినట్టున్నారు. ఇక్కడ మీకు మంచిగా పూజ చేసినట్టున్నారు. మంచి నిజంగా భగవంతుని ఏర్పాటు చేస్తున్నారు. మీరు చెప్తున్నారు వస్తా ఉంటాయి. ఎవరికి ఏ చిన్న రూపాయి ఖర్చు లేకుండా ఆ రోజు వినాయకుడిని సంబంధించిన లడ్డు వేయడంతో వచ్చిన డబ్బులనే మీరు ఈ రోజు పెట్టుకున్నారని భగవంతుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించినట్టున్నారు. అదే అలాంటి ఆ వినాయకుడి ఆశీర్వాదాలు అందరి మీద కూడా ఉండాలని, ప్రతి కుటుంబం బాగుండాలని మరొకసారి ప్రత్యేకంగా కోరుకుంటూ, గౌరవ డీసీపీ గారు ఇప్పుడు 2-3 విషయాలు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మన భద్రత, మన జాగ్రత్తలు మనం ఉండాలి. కుటుంబాల్లో కూడా మనం చెప్తా ఉంటాం, బయటకు వెళ్తున్న పిల్లలకి అమ్మ జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా రాలేదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా టైంకి ఇంటికి రాలనైనా టైంకి ఎక్కడికి పోతున్నావు, వెళ్ళబోతున్నావు జాగ్రత్తగా చెప్తూ ఉంటాం. ఇది నిరంతరం జరుగుతున్నా. అలాగే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంటుంది, ఎక్కడున్నా ఏ మూల ఉన్నా అందరూ జాగ్రత్తలో ఉండాలని. పోలీస్ డిపార్ట్మెంట్ 24 గంటలు పనిచేస్తూ ఉన్నా ఎక్కడో ఒక దగ్గర ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. అయితే గతంలోకి ఇప్పటికీ డిపార్ట్మెంట్ కొంత హెల్ప్ఫుల్ కెమెరాస్ పెట్టుకోవడంతో ఎక్కడ ఏం జరుగుతుందో ఇమీడియట్ గా వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడం. ఎవరైతే తప్పు చేస్తున్నారో అది చిన్న తప్ప పెద్ద తప్ప కాదు. ఒక్కసారి వాళ్ళని ఐడెంటిఫై చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం క్లాస్ తీసుకున్నారు, నెక్స్ట్ టైం తప్పు చేయడానికి భయపడతారు. అది చిన్న తప్పైన. ప్రధానంగా నేను ఇప్పుడు చాలా సంతోషపడుతుంది ఏంటంటే, పెద్ద నేరాలు జరుగుతున్నప్పుడు ఫోకస్ అవుతాయి, డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, అందరం ఇన్వాల్వ్ అవుతాం, అయ్యో పాపం అంటాము, శిక్షించాలంటాం, మళ్ళీ వ్యక్తి జరుగుతాయి. కానీ చైన్ స్నాచింగ్ అనేది ఉంటుంది, అది ఎక్కడ పట్టుకోలేని పరిస్థితి లేకపోతుంటారు. అమ్మాయిలతో ఎంత కష్టపడి పైసా ఒక్కటేసుకొని ఇంత గొలుసు చేసుకుంటే అది కూడా తొందర లేకపోతుంటే మానసికంగా వాళ్ళు పడుతున్న బాధ ఎంత ఉంటుందంటే యాజ్ ఎ లేడీ అని నాకు తెలుసు. కాబట్టి అది పోయిందండి అనే దానికన్నా ఒక రకమైన అటాచ్మెంట్, మంగళసూత్రం అంటే అది మనసుతో ముడిపడిన సంబంధం కాబట్టి నిజంగా చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటివి జరగకుండా మా అమ్మలందరికీ ఇప్పుడు సేఫ్ గా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप बीजेपी हुकूमत के बिल्कुल बारीक बीनी की साजिश के तहत लाए जाने वाले CAA व NRC बिल्स के खिलाफ में कुल मजलिस इत्तेहादुल मुस्लिमीन के दारुस्सलाम के एहतजाजी जलसे में दिल्ली में मुसलमानों की शान जामे मिलिया के तुलबा के एहतजाज को गैर जमहूरी तरीके से कुचल देने का मुकाबला करने वाली जामिया की लीडर्स लदीदा फरजाना और आयशा राना ने भी मुखातिब करते हुए मुल्क को बीजेपी हुकूमत के इरादे बतलाए और कहा कि हुकूमत कितनी चालाकी से आगे बढ़ रही है कि आज मुल्क में रोजमर्रा इस्तेमाल की चीजों के दाम आसमान से बातें कर रहे हैं और सिर्फ प्याज की कीमत 200 रुपये किलो चल रही है, लेकिन किसी के कान पर कोई जू नहीं रह रही है।
शहर हैदराबाद के जियागुड़ा के हरदिल अजीज टीआरएस कॉर्पोरेटर मित्रा कृष्णा की कोशिशों से वहां की गौशाला में गांधी हॉस्पिटल और नामपल्ली कैंसर हॉस्पिटल के डॉक्टर्स ने एक फ्री मेडिकल कैंप चलाया, जिसका एहतमाम जनहित सेवा की जानिब से किया गया था। उस मेडिकल कैंप में गौशाला और पास पड़ोस के अनगिनत लोगों की तशखीस की गई। आज जनहित सेवा समिति के सौजन्य से जो हमारे जियागुड़ा जो पिछड़ा हुआ प्रांत है, जो गरीब लोग हैं, जो दवा खरीद नहीं कर सकते, शरीर में कई प्रकार के रोग होते हुए भी अपने रोज़ रोटी के वास्ते जाते हैं, जैसा कि टीबी है, कई प्रकार के रोग है, फिर भी उसको बाजू रख के अपने बाल बच्चों को पालने के लिए रोज़ काम को जाते हैं। वैसे जो बैकवर्ड एरिया में आके जो लोग हमारे जो जैसा कि शुगर के पेशेंट है, बीपी के पेशेंट है, कई प्रकार के पेशेंटों को आज जनहित से ट्रस्ट के द्वारा मैडम हमारे स्वर्णलता जी मैडम के नेतृत्व में मेरे बहन जो युवा डॉक्टर्स है, मैं उन सब लोगों को दिल के गहराई से शुक्रिया अदा करता हूँ। जो लोग आज मेरे पिछड़े हुए प्रांत जो जियागुड़ा बहुत ही पिछड़े प्रांत है, लोग कम से कम रोज़ रोटी कमाने के वास्ते परेशान, वैसे लोगों को आप मेडिकल दे के उनके लिए आप जो मेडिसिन का प्रबंध किए, जिससे लोग कई बीमारियों के शिकार है। उन लोगों का जो ईसीजी निकालना या ब्लड टेस्ट करना, शुगर टेस्ट करना बहुत पैसों का से खर्चे के है, तो ऐसे समय पे आप आके एक भगवान के रूप का धारण करके हमारे पास आके हमारे जितने भी गरीब लोगों को आपने सहायता किया, सभी डॉक्टरों को मैं दिल के गहराइयों से शुक्रिया अदा करता हूँ। इसी तरह कैंप लगाते हुए मेरे एरिया में 80,000 का पॉपुलेशन है, 50,000 वोटर्स है, 50 बस्तियां हैं, बहुत ही लोग गरीबी लोग हैं जो रोज़ रोजी करने वाले। ऐसे कैंप लगाने से मेरे जो प्रजा को थोड़ा बहुत मदद मिलता, जो रोग के शिकार होने से बच सकते। तो आप लोग इसी तरह कैंप लगा के हमारे जो पिछड़े प्रांत को आपका अगर सहायता करें तो मैं आपका बहुत बहुत जुग जुग प्रणाम करता हूँ, कोटि कोटि प्रणाम करता हूँ। जो भगवान के ये जो समक्ष में जो गौशाला यहाँ बहुत ही जो हमारे धर्म का एक शाला में आप धर्म के काम करने के लिए जितने भी डॉक्टर्स आए, भगवान उनकी रक्षा करे, उनको यही भावना दे जो गरीब तबकों को, क्योंकि आजकल कारपोरेटर हॉस्पिटलों में लाखों के रुपये लेते से समय नहीं, ये प्रोफेशन पैसे वालों का नहीं है, गरीबों के साथ है। जब डॉक्टरी हम पढ़ते या कंप्लीट होते तो उनको शपथ दिया जाता कि आपका प्रोफेशन जिंदा रखने के लिए, लोग गरीब को सहायता करने के लिए, वो आपने निभाया, उसके लिए मैं दिल के गहराई से शुक्रिया करता हूँ। सभी जितने भी यहाँ पर भाग लिए हैं, जो ये कैंप में डॉक्टर से, युवा डॉक्टर से, सीनियर डॉक्टर से, डेंटिस्ट है और जितने भी डॉक्टर्स हैं, मैं आपको शुक्रिया अदा करता हूँ। धन्यवाद। जय तेलंगाना। शहर हैदराबाद के रच्चाकुंडा में वाक़े सरूनगर पुलिस हुदूद से आज एक अजीब और गरीब हादसा सामने आया। बतलाया गया है कि देवेंद्र यादव नामी एक शख्स के मकान से रात में मुसलसल कुत्ते के भौंकने पर उसके पड़ोसी अविनाश नामी किसी शख्स ने अपनी एक एयर गन से उसे सीधे सीधे हलाक कर डाला। बात पुलिस तक पहुंची और तहकीकात शुरू कर दी गई है, लेकिन यह जरूर वाज़ेह हो गया है कि एयर गन से किसी को हलाक भी किया जा सकता है। साथ ही इस मुल्क में भौंकने वाले कुत्तों की तादाद बढ़ जाने की जानिब भी इशारा मिला है। నగర్ సరూనగర్ లిమిట్స్లో బాపు నగర్ కాలనీలో అవినాష్ కరణ్ అనే వ్యక్తి అందాజ 38 సంవత్సరాలు ఉంటాయి, తన ఇంటి దగ్గర కుక్క తిరుగుతుందని చెప్పి దాన్ని అతని దగ్గర ఉన్న ఎయిర్ గన్ తోటి కాల్చడం జరిగింది. దాంతో అది స్పాట్ అక్కడిక్కడ కనపడడం జరిగింది. దాంతో వాళ్ళ ఈ కుక్క సంబంధించిన అతని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసి దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।